హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను సింపుల్గా ఏం చేస్తున్నాను అనేది థంబ్నెయిల్ చూసారు కదా అండి. ఏం కర్రీ లేదు, సో అందుకనే ఆమ్లెట్ వేద్దామనేసి స్టార్ట్ చేశాను. ఇంకా ముందుగా అయితే నేను ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు కట్ చేశాను. ఆ తర్వాత 3 మిర్చీస్ కట్ చేసుకున్నాను. నాకు స్పైసీ ఎంతైతే సరిపోతుందో అంత తీసుకున్నాను. 3 మిర్చీస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా కొత్తిమీర కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇంకా ఒక్కొక్కటి కలిపేసుకుందామండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకుందాము. ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర ఇంకా మిర్చి కరివేపాకు ఉంది కదండి, ఇవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని చూపిస్తాను. అవి వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నేను జీలకర్ర వేస్తున్నాను. కొంచెం అంత మీకు ఎంతైతే నచ్చుతుందో అంత వేసుకోండి. నేను కొంచెం వేసాను, జీలకర్ర ఫ్లేవర్ కోసమే వేసుకున్నాను. ఇంకా తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను. ఇంకా తర్వాత కొంచెం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్కి కొంచెమే వేసుకున్నానండి మసాలా అయితే. నేను మసాలా అయితే చాలా తక్కువ వేసుకున్నానండి. కొంచెం మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత మిర్చి నేను 3నే వేసుకున్నాను కదా, సో అందుకనే ఇది ఎండుమిర్చి పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. కొంచెం కారం ఉండాలి అనేసి, రైస్లోకి సరిపోతుంది అనేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను. నాకు ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా అది వేసుకున్న తర్వాత మొత్తం అది మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అది కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ వేసిన తర్వాత సరిగ్గా కలవదు కరెక్ట్గా, సో అందుకనే ముందే ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని ఆ తర్వాత ఎగ్స్ వేసేసుకోవాలి. నేనైతే 4 వేసుకుంటున్నాను ఎగ్స్. 4 అయితే వేసేస్తున్నానండి. ఎగ్స్ మొత్తము వేసేసుకున్న తర్వాత చూపిస్తాను. చూసారు కదండి, ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి బాగా. ఆనియన్స్ కూడా నేను చిన్నగా కట్ చేసుకున్నానండి. చిన్న కట్ చేస్తేనే బాగుంటాయి ఆనియన్స్. ఇంకా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూపిస్తాను. ఇంకా మొత్తం ఇలా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఇంకా ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనము ఆమ్లెట్ వేసుకోవడమే. కొంచెం మనకు సరిపడేంత ఆయిల్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందాక కలుపుకున్నది ఉంది కదా అండి, అది వేసేసుకోవడమే. మనకి సైజు ఏది కావాలి అనేసి చూసుకొని సైజు వేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒకవేళ ఇట్లా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా 1 సైడ్ కాలగానే తిప్పేసుకోవడమే. ఇప్పుడు ఇది తీసేసుకొని మళ్ళీ ఇంకోటి వేస్తానండి. ఇంకా అన్నీ ఇట్లా వేసుకుంటున్నాను. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మీకు ఫైనల్గా చూపిస్తాను. ఇంకా అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా చూసారు కదండి, ఇలా చాలా సింపుల్ వేలో అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.